సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ బజాజ్ చేతక్ C25 ఎలక్ట్రికల్ వెహికల్ అనేది ప్రెసెంట్ మనతో అయితే ఉంది. సో ఈ స్కూటీ అనేది బజాజ్ కంపెనీ వాళ్ళు రీసెంట్ గా లాంచ్ చేశారు. సో 91,399 రూపాయల ఎక్స్-షోరూమ్ ప్రైస్ తో ఈ వెహికల్ అయితే లాంచ్ చేశారు. ప్రెసెంట్ అయితే నేను జగ్గంపేటలో ఉన్న చేతక్ షోరూమ్ లో అయితే ఉన్నాను. సో వీళ్ళైతే 5,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద. 87,100 రూపీస్ ఎక్స్-షోరూమ్ ప్రైస్ తో మీరు ఈ వెహికల్ అనేది సొంతం చేసుకోవచ్చు. సో ఆన్ రోడ్ ప్రైస్ తెలియాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ కానీ అలాగే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ మీరు అయితే తెలుసుకోవచ్చు. ఇక రిమైనింగ్ ఫీచర్స్ అన్ని కూడా మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి 6 కలర్స్ అనేవి అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారు. బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఎల్లో, అలాగే టీల్ కలర్ ఉంటుంది, అలాగే సిల్వర్ కలర్ లో మనకి ఈ స్కూటీని అయితే అవైలబిలిటీ అయితే తీసుకొచ్చారు. అలాగే నెక్స్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే చేతక్ వెహికల్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఏంటంటే దీని బిల్డ్ క్వాలిటీ అని చెప్పొచ్చు. ఎందుకంటే రిమైనింగ్ కాంపిటేటివ్ సెగ్మెంట్ స్కూటీస్ అన్ని కూడా మనకి ఫైబర్ బాడీతో మనకి ఆఫర్ చేస్తే వీళ్ళు మాత్రం మెటల్ బాడీ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక మనం దీని వాకర్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుంటే టాప్ లో ఇక్కడ మనకి మంచి క్వాలిటీ మిర్రర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మిర్రర్స్ అనేవి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ హెడ్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్ గా రౌండెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ ఇచ్చారు కాబట్టి మనకి నైట్ టైం విజిబిలిటీ కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, మంచి క్లియర్ విజిబిలిటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉంటాయి. అలాగే లోపల చేతక్ అని చెప్పేసి 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే నెక్స్ట్ ఇంకా టర్న్ బ్లింకర్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ప్రీవియస్ గా ఫ్రంట్ అయితే ఉండేవి, బట్ ఈసారి ఏం చేశారంటే ఇక్కడ హెడ్ లైట్ పక్కన అయితే ఇవ్వడం జరిగింది. సో ఎల్ఈడి బ్లింకర్స్ అనేవి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఇచ్చారని చెప్పొచ్చు. ప్రీవియస్ గా మనకి సింగిల్ సైడ్ సస్పెన్షన్ అయితే ఉండేది, బట్ ఈసారి టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే సస్పెన్షన్ కూడా మనకి చాలా స్మూత్ గా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 200 mm బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ తో మనకి ఈ బ్రేక్స్ అనేవి వర్క్ అవుతాయని చెప్పొచ్చు. అంటే మనం బ్యాక్ సైడ్ బ్రేక్ అప్లై చేస్తే ఫ్రంట్ సైడ్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయ్యి మనకి బెటర్ బ్రేకింగ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 170 mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మన ఇండియన్ రోడ్ కండిషన్స్ కి 160 mm ఉంటే సరిపోతుంది. వీళ్ళు 170 mm ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ లేదంటే పాట్ హౌస్ లో రైడ్ చేసినప్పుడు కానీ మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు కంఫర్టబుల్ గా మీరు రైడ్ చేయొచ్చు. అలాగే దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ అయితే ఉంటుంది. ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు, ఓన్లీ సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 2.5 kWh IP67 రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ బ్యాటరీ మనం 0 to 80% ఛార్జ్ చేయడానికి 2 hours 25 minutes టైం అయితే తీసుకుంటుంది. అలాగే 0 to 100% ఛార్జ్ చేయడానికి 3 hours 45 minutes టైం అయితే పడుతుంది. ఈ బ్యాటరీ మనం ఛార్జింగ్ చేయడానికి 750 watts ఆఫ్ బోర్డ్ ఛార్జర్ అనేది వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. అలాగే నెక్స్ట్ దీంట్లో ఫుడ్ ప్యాక్స్ చూడొచ్చు, మనకి మంచి క్వాలిటీ ఫుడ్ ప్యాక్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇవి మనకి బాడీ లోపలికి అయితే అటాచ్ అయితే అవుతున్నాయని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ ప్యానల్స్ మీద చూడొచ్చు, ఇక్కడ మనకి చేతక్ అని చెప్పేసి స్టిక్కరింగ్ కనిపిస్తుంది. అలాగే మంచి గ్రాఫిక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ టైల్ లైట్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకి ఎల్ఈడి టైల్ లైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఐస్ క్యూబ్ షేప్ లో మనకి ఇక్కడ డిజైన్ చేశారు. ఇవి చూడడానికి చాలా యూనిక్ గా కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. అలాగే టర్న్ బ్లింకర్స్ కూడా మనకి కంప్లీట్ గా ఎల్ఈడి తోనే ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కూడా మనకి ప్రీవియస్ గా సింగిల్ సైడ్ మౌంటెడ్ సస్పెన్షన్ అయితే ఉండేది కదా, బట్ ఈసారి ఏంటంటే డ్యూల్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి మంచి సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మోటార్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 2.5 kWh BLDC హబ్ మోటార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో మనకి ఎకో అలాగే స్పోర్ట్ అని చెప్పేసి 2 రైడింగ్ మోడ్స్ అయితే ఉంటాయి. సో మనం స్పోర్ట్స్ మోడ్ లో రైడ్ చేస్తే కనుక టాప్ స్పీడ్ అనేది 60 km/h మనం టాప్ స్పీడ్ అనేది అచీవ్ అయితే చేయొచ్చు. అలాగే దీని యొక్క ఐడిసి రేంజ్ కూడా వీళ్ళు కంపెనీ అయితే 113 km అనేది క్లైమ్ చేస్తుంది, బట్ రియాలిటీలో మనం ఒక 100 km అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే తీసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ కూడా 80/90 12-inch ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. బోత్ ఫ్రంట్ బ్యాక్ రెండు వైపు లో కూడా మనకి సేమ్ టైర్స్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. మంచి రోడ్ గ్రిప్ అయితే మనకి ఈ టైర్స్ అయితే మెయింటైన్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ దీని యొక్క సీట్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ యొక్క క్వశ్చన్ కూడా మనకి పర్లేదు, బాగా అయితే ఉంది. మరి అంత హార్డ్ గా లేదు, అలాగే మరి సాఫ్ట్ గా కూడా లేదు, మీడియం గా అయితే ఉందని చెప్పొచ్చు. సో మీ ఫ్యామిలీతో మీరు కంఫర్టబుల్ గా రైడ్ చేయడానికి మనకి దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ మనకి సపోర్టివ్ గా క్లోజ్డ్ గ్రాబ్ బార్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ ఇంకా బూట్ స్పేస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 25 లీటర్స్ బూట్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒక ఫుల్ ఫేస్ ఎలిమెంట్ మనం దీంట్లో ఈజీగా క్యారీ చేయొచ్చు. అలాగే దీనికి సంబంధించిన చార్జర్ కానీ లేదంటే మీకు సంబంధించిన ఏమైనా యాక్సెసరీస్ కానీ మీరు ఈజీగా క్యారీ అయితే చేయొచ్చు. అలాగే ఈ స్కూటీని ఛార్జింగ్ చేయడానికి ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇక్కడ కింద అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే ఫ్రంట్ ఇక్కడ మనకి ఒక క్యారీ కూడా ఇచ్చారు, ఇది కూడా మనకి మంచి స్ట్రాంగ్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే ఫ్రంట్ చూసుకుంటే ఇక్కడ మనకి 2 గ్లో బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీ దగ్గర ఏమైనా యాక్సెసరీస్ కానీ వాటర్ బాటిల్స్ కానీ ఏమైనా ఉంటే కనుక మీరు ఈజీగా క్యారీ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్లోర్ బోర్డ్ కూడా మనకి చాలా గ్రిప్పీ ఫ్లోర్ బోర్డ్ ఇవ్వడం జరిగింది. అలాగే స్పేషియస్ గా కూడా ఉందని చెప్పొచ్చు. అలాగే దీని యొక్క కెర్ వెయిట్ కూడా కేవలం 108 kg వెయిట్ తో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ చేశారు. చాలా లైట్ వెయిట్ గా ఉంటుందని చెప్పొచ్చు వెహికల్ అనేది. అలాగే నెక్స్ట్ హ్యాండ్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో టర్న్ ఇండికేటర్స్ ఉన్నాయి. అలాగే హై బీమ్ లో బీమ్ ఉంది అండ్ కింద హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్ కి రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ మనకి మోడ్, రివర్స్, డ్రైవ్ అని చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని స్విచెస్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ దీని యొక్క
కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫుల్లీ డిజిటల్ కలర్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్రీవియస్ గా మనకి 5 ఇంచెస్ అయితే ఉంటుంది, బట్ ఈసారి మనకి కొంచెం చిన్న సైజు డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది. సో దీంట్లో మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి, లైక్ డిజిటల్ స్పీడోమీటర్ ఉంది, ఓడోమీటర్ ఉన్నాయి, అలాగే ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, అలాగే బ్యాటరీ ఛార్జింగ్ పర్సెంట్ మనం ఇక్కడ బాస్ లో తెలుసుకోవచ్చు, అలాగే ఛార్జింగ్ పర్సెంటేజ్ కూడా మనకి తెలుస్తుంది అనమాట. అలాగే ఇక్కడ క్లాక్ అయితే కనిపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ చేతక్ C25 యొక్క కంప్లీట్ ప్రైస్ అండ్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ అది అనమాట. సో మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద జగ్గంపేట చేతక్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ప్రైస్ గురించి కానీ, లేదంటే డౌన్ పేమెంట్ గురించి కానీ, లేదంటే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు ఈ స్కూటీ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో అయితే. వీడియోలో నా ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. అలాగే మరిన్ని 2 వీలర్ కంటెంట్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం.